తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. ప్రజల అనుమతితో తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలు మార్చుకుంటే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటుందని కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం మరి తెలంగాణ తల్లి స్టాచ్యూ ప్లేస్లో గౌరవ భారతదేశ పూర్వ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెడతామని చెప్పి నిర్ణయం చేసుకొని నిన్న అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ తల్లి ప్లేస్ని తీసేసి రాజీవ్ గాంధీ గారి ప్లేస్ ఇవ్వడం అన్నది కొద్దిగా బాధాకరం అధ్యక్ష. తెలంగాణ తల్లి రూపురేఖలు మారుస్తామన్నారు. మార్చిన తర్వాత అయినా ఆ స్థలం తెలంగాణ తల్లి పెడితే ఒక పక్క అమరవీరులు ఇంకో పక్క సెక్రటేరియట్ ఉన్న చోట ఉంటే బాగుంటుంది అధ్యక్ష. తెలంగాణ తల్లిని కొద్దిగా రూపురేఖలు మార్చి గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఎట్లుంటారో ఆ విధంగా వజ్ర వైడ్యూరాలతో కాకుండా పెట్టాలని మేము క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం అధ్యక్ష. తప్పకుండా దానికి సరైన స్థలంలో సామాజిక స్ఫూర్తి గ్రామీణ మహిళలు అక్కా చెల్లెల్ని కలపాలి. రాణి ఆ రోజు చాకలి ఐలమ్మ లాంటి స్ఫూర్తి రావాలి. ఇది బంగారం వజ్ర వైడూరాలు కిరీటాలు పెట్టుకునే తెలంగాణ కాదు. తెలంగాణ ఇప్పుడిప్పుడే బాగుపడాలి అనే ఆలోచనతో కష్టపడి పనిచేస్తున్నాం. దాన్ని కూడా వాళ్ళు సహకరిస్తే మంచిదని చెప్పి గౌరవ సభ్యులు